హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి ఉప్పు విలువ అనే కథను వినేద్దామండి. శ్రీకృష్ణదేవరాయలకి తెనాలి రామకృష్ణుడంటే ప్రత్యేకమైన అభిమానం. కానీ అప్పుడప్పుడు రామకృష్ణుడు తన మాటలతో ఆయనకి కోపం తెప్పించినా తన తెలివితేటలతో ఆ కోపాన్ని పోగొట్టేవాడు. ఒకరోజు రాజు సభలో అందరినీ ఉద్దేశించి అన్ని వస్తువుల్లోకి ఎక్కువ విలువైన వస్తువు ఏది అని అడిగాడు. బంగారం, రత్నం, వజ్రం, వైడూర్యం, మరకతం, మాణిక్యం, ముత్యం, పగడం అని ఒక్కొక్కరు ఎవరికి తోచిన సమాధానం వాళ్ళు చెప్పారు. కాని రామకృష్ణుడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు రామకృష్ణుని రాజు, ఏం రామకృష్ణ, నీవు సమాధానం చెప్పలేదే అని అడిగాడు. ఇప్పటి వరకు ఆ సమాధానం కోసమే ఆలోచిస్తున్నాను. అన్ని వస్తువుల్లోకి ఎక్కువ విలువైనది ఉప్పు అని చెప్పాడు. ఆ సమాధానం వినేసరికి రాజుకి కోపం వచ్చి, నాతో వేళాకోళం ఆడుతున్నావా? అతి చౌకగా లభించే ఉప్పు ఎక్కువ విలువైన వస్తువా? మళ్ళీ ఆలోచించి సరైన సమాధానం చెప్పు అన్నాడు. నేను పూర్తిగా ఆలోచించిన తరువాతనే ఆ సమాధానం చెప్పాను అన్నాడు తెనాలి రామకృష్ణుడు. రాజుకు కోపం పెరిగిపోయి, నీ సమాధానం తప్పని ఒప్పుకో, లేదా నీకు మరణశిక్ష తప్పదు అన్నాడు. రామకృష్ణుడు భయపడకుండా, నా అంతరాత్మని చంపుకొని నేను మీ తృప్తి కోసం మరొక సమాధానం చెప్పలేను. అన్ని వస్తువులలోకి ఎక్కువ విలువైనది ఉప్పే. ఇదే నా ఆఖరి సమాధానం కూడా అన్నాడు. రేపు ఉదయం రామకృష్ణునికి మరణశిక్షను అమలు చేయండి అని రాజు ఆజ్ఞాపించాడు. అప్పుడు రామకృష్ణుడు, మహారాజా, నేను మరణించడానికి ముందు నా చివరి కోరికను మీరు నెరవేర్చాలి అన్నాడు. సరే, ఆ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు మహారాజు. ఈ రాత్రికి మీరు నా తృప్తి కోసం మా ఇంట్లో భోజనం చెయ్యాలి అన్నాడు తెనాలి రామకృష్ణుడు. అలాగే అని రాజు సభను ముగించాడు. కాని ఆయనకి తన ప్రశ్నకు తృప్తికరమైన సమాధానం లభించలేదు. ఆ రాత్రి రాజు రామకృష్ణుని ఇంటికి వచ్చేసరికి రామకృష్ణుడు తన భార్య చేత 4 కూరలు, 3 పచ్చళ్ళు, 2 ఊరగాయలు, పులిహోర, గారెలు, బజ్జీలు, ముక్కల పులుసు తయారు చేయించాడు. ఒక పెద్ద అరిటాకు నిండా అన్నంతో పాటు అన్ని కూరలు, వంటకాలు రామకృష్ణుని భార్య వడ్డించింది. ఆ వంటకాలన్నీ రాజుకి ఇష్టమైనవే. వెంటనే అన్ని రకాలు కొంచెం కొంచెంగా రుచి చూశాడు రాజు. కాని చప్పగా ఉన్నాయి. రాజుకి కోపం వచ్చి, ఎన్ని రకాల వంటలు చేయిస్తే ఏం ఉపయోగం, అన్నీ ఉప్పు లేకుండా చప్పగా ఉన్నాయి అన్నాడు. అప్పుడు రామకృష్ణుడు, మనిషి జీవించడానికి భోజనం కావాలి. భోజనంలో ఉప్పు ముఖ్యంగా కావాల్సిన వస్తువు. అందుచేతనే అన్ని వస్తువులలోకి ఉప్పు ఎక్కువ విలువైనదని మీ ప్రశ్నకు సమాధానం చెప్పాను అన్నాడు. నువ్వు చెప్పినట్టు అన్ని వస్తువుల్లోకి ఉప్పే ఎక్కువ విలువైంది అని రాజు అంగీకరించాడు. వెంటనే నీ మరణశిక్ష రద్దు చేస్తూ నువ్వు చెప్పిన సరైన సమాధానానికి నీకు తగిన బహుమతిని కూడా ఇస్తాను అని సంతోషంగా వెళ్లిపోయాడు కృష్ణదేవరాయలు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.